పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకు ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలే నిదర్శనమని 37వ వార్డు కౌన్సిలర్ సాకి భాలు లక్ష్మీ ఆనంద్ అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 41వ వార్డులోని రేషన్ షాప్ లో ఉచిత సన్నబియ్య పథకాన్ని డిఎస్ఓ తనుజ కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో ఏనాడు పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం ఏదీ లేదని, పేద ప్రజల కడుపు నింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చరిత్రాత్మకమైన నిర్ణయం, దేశంలో ఎక్కలేనటువంటి ఈరోజు పేదవాళ్లకు సన్నబియ్య కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ దీనికి ముఖ్య కారణం ఏంటంటే, పేదవాళ్ళు ఎవరైనా కూడా అప్పుడు దొడ్డు బియ్యం తినేది, ఏదైనా పండుగ వస్తేనే సన్న బియ్యం కొనుక్కొచ్చుకొని తినేది. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి ఆదేశాలకు మరి ఈరోజు సన్నబియ్య కార్యక్రమం యావత్ తెలంగాణ దేశంలో ఎక్కలేనటువంటి కార్యక్రమం. ఇది ఒక మంచి సుఖచితమైన కార్యక్రమం కాబట్టి దీన్ని అందరం కూడా ప్రజలు కూడా అందరూ వినియోగించుకుంటూ, ప్రజలు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల్లో ఒక గృహజ్యోతి కావచ్చు, అదేవిధంగా బస్సు మహిళలకు ఫ్రీ బస్ కార్యక్రమం కావచ్చు, రాబోయే తరంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా రాబోయే ఒక 2-3 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు కూడా రాబోతున్నాయి. ప్రజలకు కూడా పెన్షన్ విషయంలో కావచ్చు, 6 గ్యారెంటీలు ఏది ఇచ్చినా కూడా కాంగ్రెస్ గంటనే ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఇలా ప్రభుత్వం అందరూ కూడా మంచి ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమం కూడా రేవంత్ రెడ్డి గారు అంతమున్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా కనీసం ఒక కార్యకర్తలను కానీ ఒక మంత్రులను కానీ ఎవరిని కూడా కలవలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు గారు, ప్రజలు ఎంతోమంది ఎదురు చూశారు గృహలక్ష్మి లోన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి. ప్రజలు ఇక్కడ బ్యాక్వర్డ్ ఏరియా ఇక్కడ రాగానే అక్కలు చెల్లెలందరూ కూడా అడుగుతాను, మాకు ఇల్లు లోన్ రాలేదంటే ఈరోజు తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇల్లు లోన్ వస్తుందమ్మా. గత ప్రభుత్వంలో వాళ్ళు 10 ఏళ్ళు పాలించి కనీసం ఒక గృహలక్ష్మి లోన్ ఇవ్వలేకపోయారు. ఒక దళిత బందే కావచ్చు, ఒక బీసీ బందే కావచ్చు, ఏ కార్యక్రమంలో కూడా ఇలా వాళ్ళకు నిరంకుశంగా పాలించి ఇలా ప్రజల ఉసురు పోసుకునే ప్రభుత్వం ఏదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు ప్రభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇలా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా సన్నబియ్యం వేయడం కార్యక్రమం వల్ల ఇలా ప్రజలు, మహిళలు, ముఖ్యంగా మా మహిళలు ఇక్కడ ఉన్నట్టు వాళ్ళ మహిళలు కూడా అందరూ మాకు ఇలా సన్నబియ్యం వస్తున్నారని వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. సిద్దిపేట జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 2,91,327 ఉన్నాయండి. దాని ప్రకారం మన ఒక సంఖ్య యూనిట్లు 9,05,055 యూనిట్లు ఉన్నాయి. మొత్తం 9 లక్షల యూనిట్లు అనేది మనకు యాడ్ అయి ఉన్నాయి. 5,775 మెట్రిక్ టన్నులు అనేది మనం సరఫరా చేస్తున్నాము. మొత్తం టోటల్ 686 రేషన్ షాప్లో మొత్తం పీడిఎస్ మూవ్మెంట్ అనేది జరిగిపోయింది. మనం పీడిఎస్ అండర్ మనం సన్న బియ్యం సరఫరా అనేది చేస్తున్నాము పూరెస్ట్ ఆఫ్ ది పువర్ పబ్లిక్ కోసం. ఇది ఒక మంచి స్కీము కనుక మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు తెచ్చినది. పేదల గురించి ఆలోచించి ఇది చాలా మంచిగా పబ్లిక్ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ ప్రీవియస్లీ మనం దొడ్డు బియ్యము చాలా మటుకు పబ్లిక్ తింటలేరు, అమ్మేసేస్తున్నారు. ఇల్లీగల్ డైవర్షన్ అనేది చాలా మనం కూడా ఇప్పుడు సేవ్ చేయొచ్చు. అది కాకుండా సో సన్న బియ్యం అనేది ఒక మంచి ఉగాది కానుక అందరు ప్రజలు దీన్ని యూజ్ చేసుకోండి. కంపెనీ చేయడం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం దాన్ని మూవ్ చేస్తాం మేమండి. 6 కిలోలు 6 kgs ఫ్రీ, ఉచితం, 1 రూపీ కూడా లేదు. ఆన్లైన్ వస్తుందో వాళ్ళకి ఇస్తున్నామండి. కార్డ్ లేక కాదు, ఆన్లైన్ ఎవరిదైతే పేరు వస్తుందో వాళ్ళకి ఇస్తాము. ఇప్పుడు మనం కొత్త రేషన్ కార్డులది కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అది కూడా తొందరగా మన డిస్టిక్లో ఏవైతే వచ్చినాయో అప్లికేషన్, ప్రజాపాలన, గ్రామ సభ ద్వారా, మీ సేవ ద్వారా ఏవైతే ఉన్నాయో అవి కూడా వెరిఫికేషన్ జరుగుతున్నాయి. ఎన్క్వైరీ అవి కూడా వెరిఫికేషన్ కాగానే అవి కూడా తొందరగా మనకి వచ్చేస్తాయి.